నమస్తే అన్న. నమస్తే బాబు. సార్ మీ పేరు? నా పేరు రామకృష్ణ అండి. నాది జంగారెడ్డిగూడెం. ఇక్కడికి రీసెంట్‌గా వచ్చేసాను సార్ నేను రాజమండ్రి. నేను ఒక ఆధ్యాత్మికవేత్తని మా బంధువుల దగ్గరికి వచ్చేసాను. 16 సంవత్సరాల నుంచి కూడా మన రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ, ఏదైనా సరే కానీ అత్యధిక మెజార్టీతో ఆయన చేసిన పథకాలు నాకు నా క్యారియర్‌లో చాలా సంతోషకరమైన విషయమే అండి. చెప్తున్నాను నేను. ఇప్పుడు మరలా ఆయనే రావాలి సీఎం. ఏమండి? తర్వాత భరత్ గారు చేసిన కార్యక్రమాలు కూడా నేను డిబేట్‌లో చూసాను. తర్వాత కొన్ని లోకల్ కార్యక్రమాల్లో ఆయన భారీ ఎత్తున చేస్తున్నారు. అత్యధిక మెజార్టీతో వస్తాడండి ఆయన. తర్వాత ఇంకా లోకల్ ఎమ్మెల్యేలు అందరూ పోటీ చేస్తున్నారు. ఫుల్ మెజార్టీతో వస్తాడు. ఏ వచ్చినా కూడా డౌట్ లేదండి. ఆయన పెట్టిన పథకాలు ఏమండి, ఈ ఒక మన పెన్షన్లు కానీ, ఈ హౌసింగ్ స్కీములు కానీ ఏమండి, చాలా చక్కనైన స్కీములండి. ఈ స్కీములు ఏ గవర్నమెంట్ కూడా ఈ చంద్రబాబు గవర్నమెంట్లో ఈ మన జన్మభూమి కమిటీలు వేసి కొంత ఫ్రాడ్ చేశారు కానండి. ఈయన చేసిన పనులు సువర్ణాక్షరాలతోటి ఆనాడు అశోక చక్రవర్తి ఈ కాలంలో ఎలా చేశాడో అలా సువర్ణాక్షరాలతో నిలిచిపోయేలాగా చేస్తున్నాడండి భర్త గారు కాదండి, యావత్తు మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చక్కని సందేశాలు ఇస్తున్నారు, కష్టపడుతున్నారు. ఇటువంటి యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఒక 20 ఏళ్ళు కాదండి, 100 సంవత్సరాలు పరిపాలించాలని నా కోరిక ఈ వయసులో. నేను 83 నుంచి కూడా 83 నుంచి కూడా పార్టీలో ఉన్న రామారావు గారి ఫేవర్ని. తర్వాత ఈ మధ్యకాలంలో ఈయన ఈ 16 సంవత్సరాల నుంచి కూడా ఈయన చేసిన పథకాలు ఏమండి, చాలా చక్కనైన పథకాలు నేను వింటున్నాను. నేను పోరాడే ఒక కార్యకర్తగా నేను ఇక్కడికి వచ్చిన సందర్భంగా నేను వీళ్ళతో ప్రయాణం చేయాలని రాజమండ్రి మామూలుగా పార్లమెంట్లో నేను ఒక సభ్యుడిగా ఒక కార్యకర్తగా నేను ప్రయాణం చేయాలని నేను షిఫ్ట్ అయిపోయానండి. ఒక 6 నెలలు అవుతుంది. నాకు వాటర్ ఐడెంటిటీ కార్డు కూడా వచ్చింది. మా మామయ్య గారు అబ్బాయి ఇంట్లో ఉంటున్నాను. నేను పిడింగువేలో ఉంటున్నాను. ఏమండి, మరి రాష్ట్రంలో బాబు వస్తే భవిష్యత్తు గ్యారెంటీ అంటున్నారు. ఏది లేదండి, భవిష్యత్తు లేదు, ఏమి లేదు సార్. ఊరికే డూబు. ఏమండి, ఈ డూబు కౌర్లు ఇవన్నీ మీరు చూస్తున్నాం. నేను చాలా మట్టుకు ఎంతోమంది మంత్రులు అయ్యారు. ఎప్పుడు 75 నుంచి చూస్తున్నాను నేను. ఏమండి, చెన్నారెడ్డి గారి టైం నుంచి చూస్తున్నాను నేను. పివి నరసింహారావు గారు తెలియదు అనుకోండి, 1975 నుంచి చూస్తాను. చెన్నారెడ్డి గారు, కోట్ల విజయ పథకాలు, ఇవన్నీ ఈ చేసిన పథకాలు చాలామంది 75 సంవత్సరాలు చేశారు. ఏమి నిర్వాహకం చేశారు చెప్పండి. మీరు సందేశం ఇచ్చారు, మీరు చెప్పారు, దానికి క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నాను నేను. ఏమి చేశారు చెప్పండి. ఒక వ్యవస్థలు పెట్టారా? వాళ్ళే కుమ్ములాటలు, వాళ్ళే డబ్బులు పోగు చేసుకోవడం, తినటం. సామాజిక వర్గం కానీ, బీసీ వర్గం కానీ ఏమన్నా చేశారా చెప్పండి. ఏమి 1% చేయలేదు. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత పేదలకి ఒక స్థలాలని ఏమన్నా ఎన్నో పథకాలు ఎన్నెన్నో పథకాలు పెట్టాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఆ పథకాలను అమలుపరుస్తున్నారు. ఒక ఎంపీ గారి ద్వారా కానీ, ఒక ఎమ్మెల్యే ద్వారా కానీ, ఈ మన ఈ 26 రాష్ట్రాల్లో కూడా ఎంతో కృషి చేశారు ఆయన. ఏమన్నా తర్వాత పాదయాత్రలో కూడా ఆయన సందేశం ఇచ్చాడు. బీసీలకు పెద్దపేట వేసాడండి, ఎస్సీ ఎస్టీలకి బీసీలకి. అది నాకు కనువిప్పుగా ఉంది. నేను ఆయనతో ప్రయాణం చేయలేదు అనుకోండి పాదయాత్ర వయసును బట్టి. చాలా చక్కనైన మనిషి అండి జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు పెద్దపేట. ఇప్పుడు నెక్స్ట్ అత్యధిక మెజార్టీతో మళ్ళీ వచ్చేస్తాడండి. సమస్య లేదు. ఎన్ని అనుకున్నా, ఎవరు పొత్తులున్నా, ఏ పొత్తులున్నా కానీ ఆయన నెంబర్ 1 టైగర్, రాయలసీమ టైగర్ ఆయన. ఆ టైగర్ మళ్ళీ మనకు ఉండాలి, మన ఆంధ్రప్రదేశ్లో ఉండాలి. ఉంటేనే, లేకపోతే ఈ కుళ్ళి రాజకీయాలన్నీ పోవాలి, పాతాళలోకన్నా పోవాలండి అన్నీ. పోతేనే మనకి మాలాంటి వాళ్ళకి. నేను ఆల్రెడీ పెన్షన్ కూడా పెట్టుకున్నానండి. నేను ఇక్కడే పెన్షన్ కూడా ఇస్తారు. నేను అందుకని ఈయన పార్టీ అంటే ఈయన కార్యకర్తగా నేను చెవులు కోసుకుంటాను. నేను ముందుంటాను. నేను 10 రోజుల నుంచి ఇక్కడికి వస్తున్నాను ఆఫీస్కి. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు కలిశాను. టీడీపీ, జనసేన, తర్వాత బీజేపీ కూడా కలుస్తున్నాయి కదా. మరి వీటి వల్ల జగన్మోహన్ రెడ్డి అంటే కొంచెం తగ్గే అవకాశం ఉందంటున్నారు పవర్. లేదండి, అది అపోహ అండి. ఏమండే, అది చాలామంది అనుకుంటున్నారు. ఇది భ్రమ అంటే అది ఏమంటే ఈ వర్గ భేదాలు ఇవన్నీ కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు. కులాభిమానాలు, మత సామరస్యంగా మా కులం గొప్పతే ఆ కులం పద్ధతి ఇవన్నీ వాళ్ళ. ఏ కులం గొప్ప అయినా పై మాటకి మావోడు సపోర్ట్ చేద్దాం, లేకపోతే మావోడు నిలబడ్డాడు, లేకపోతే మా సామాజిక వర్గం ఏంత లేదండి. ఏ వర్గంలో పోయినా భేదాభిప్రాయాలు లేవు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భేదాభిప్రాయం అందరినీ కలుపుకొడుతున్నాగా అన్ని వర్గాలు కావాలనుకున్నారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వర్గభేదం లేదండి, ఆయన కులభేదం లేదు. అందరూ సమానత్వంగా ఉండాలి. ఏ అపోజిషన్లో ఉన్న సరే వాళ్ళకి అన్ని పథకాలు ఇచ్చారు. అపోజిషన్లో ఉన్న వ్యక్తులు కూడా పథకాలు వచ్చినాయంటే సహజంగా మీరు అడిగిన క్వశ్చన్కి
ఈ ఈ మరి ఎంత ప్రోద్బలం అండి అది చెప్తారు. కొంతమంది అయితే ఆడికెందుకు ఈడికెందుకు మన పొజిషను లేక కార్డు తీసేయండి, ఇళ్ల స్థలం తీసేయండి. అటువంటి మహానుభావుడు నేను సంగారెడ్డి కూడా నేను ఇంచుమించు 17 ఏళ్ళు 17 అపోజిషన్ క్యాండిడేట్లు కూడా ఇచ్చారు కదండి, ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా. డ్వాక్రా వాళ్ళు ఎన్నో ఇప్పుడు డ్వాక్రా వాళ్ళు కూడా చాలామంది మన చంద్రబాబు గారి టైంలో టీడీపీలో ఉన్నారు. మరి ఆ డ్వాక్రా సంఘాలే కూడా సపోర్ట్ చేసినాయండి ఇప్పుడు రాజశేఖర మన ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి మన న్యాయం ఇది పొత్తు అన్నదండి. ఇది జరగని పని అండి. ఇది ఏదో గ్లామర్ని బట్టి, ఆయన గ్లామర్ని బట్టి తప్ప. మరి పవన్ కళ్యాణ్ మరి 200 సీట్లు కుదించుకున్నాడు, మరి గోదావరి జిల్లా మీద ఆశపడ్డాడు కదా. లేదండి, అది గోదావరి జిల్లాలో కంచుకోట అంటారు టీడీపీ అని. ఇది అంత భ్రమ. ఇది ఎల్లకాలం ఇప్పుడు మాదే కంచుకోట, ఈ కంచుకోటను ఎవరైనా ఢీ కొడితే ఇదైపోతారు. లేదండి, అది ఏమండే కంచుకోట అని ఈ మధ్యన వచ్చింది. ఆ మధ్యన ఇప్పుడు 50 ఏళ్ళ కింద కంచుకోట ఎక్కడ ఉందండి రాజమండ్రి? ఏమండే నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను నేను. కాంగ్రెస్ కదా అప్పుడు ఎంపీలందరూ మన ఆయన కోర్పు రామచంద్ర గారు, పట్టాభిరామారావు గారు, కపిలేశ్వరం చెంది అందరూ మరి ఇప్పుడు వచ్చింది కంచుకోటలు. కంచుకోట అప్పుడే కంచుకోటలు అయ్యి ఎవరికైతే అడిగేస్తారు ఓటండి. అప్పుడంటే ఒక క్యాండిడేట్ని బట్టి వేసేవారు. క్యాండిడేట్ మంచి వ్యక్తి అయిన చౌదరి గారిని వేసేవారు. అలాగే సిపిఎంకి వేసేవారు. అలా ఎన్టీ రామారావు గారు కొంచెం చేసాడండి. మనం న్యాయం మాట్లాడదాం. రామారావు గారు రాజకీయంగా కొంత తెలియపరిచాడు. దాదాపుగా ఇంతమంది ముఖ్యమంత్రులు చూశారు కదండి. మరి వీళ్ళందరిలో మీకు ఎవరి పరిపాలన నచ్చింది, ఎవరు బెస్ట్ చేయమనుకుంటున్నారు? బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారండి. ఒక వ్యవస్థలకే ఈ వ్యవస్థలకి ఇదివరకు నాకు తెలిసినంతవరకు అండి, ఒక ఆర్ఐ సంతకానికి, ఒక మురసూబ్ గారి సంతకానికి పడిగాలు పడుకుని ఎండలో చెవటలు కక్కుని వాళ్ళకి తాళం వేసుకుంటూ వాళ్ళ భజనలు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. సంతకం ఎప్పుడు పెడతాడా అని. ఏమంటే సమితుల దగ్గర నుంచి మండలాలు ఆయన పెట్టాడు కదండి. ఎవరైనా కంటిన్యూ చేస్తున్నారు కదా. అలాగా ఎవరు డబ్బులు ఇస్తే ఆ 10 రూపాయలు ఇస్తే వాళ్ళు సంతకాలు పెట్టేవారు. ఇప్పుడు వ్యవస్థని కాళ్ళ దగ్గర తీసుకొస్తాడండి ఆయన, మన కాళ్ళ దగ్గరికి. ఏమండే ఇదే కాదు, ప్రతి వ్యవస్థ కూడా ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళవట్లేదు. ఒక సామాజిక ఏంటంటే మన సచివాలయాలు పెట్టిన ఎంత సుఖం వచ్చిందండి నాకు. అంటే నాకు ఇంకా పెన్షన్ రాలేదనుకోండి, నేను ఒక ఇళ్ల స్థలం పెట్టుకోవాలన్నా, ఒక క్యాష్ సర్టిఫికేట్ పెట్టుకోవాలన్నా ఆ సచివాలయానికి వెళ్తాను. ఇమ్మీడియట్లీ ఆన్లైన్ చేసి మనకి 24 అవర్స్లో ఇస్తున్నారండి. అది ఎంత సింపుల్ అండి. ఇదివరకు ఇచ్చేవారు ఏంటండి. 170 సాధ్యం అంటారు ఇప్పుడు? సాధ్యం కాదండి అది. ఎన్నో వస్తున్నాయి మరి దృష్టిలో ఎవరికండి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి 175 గ్యారంటీ అంటున్నారు. అంటే 175 వస్తాయి, గ్యారంటీ వస్తాయి. కానీ తగ్గిన సీఎం ఆయనేనండి. మీ దృష్టిలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నా దృష్టిలో 130, 130 వస్తాయండి గ్యారంటీ. మళ్ళీ రాయలసీమ కానీ, ఇటు మన రాయలసీమ కంపల్సరీ ఆయనండి. అటు ఉత్తర కోస్తా కానీ, ఇటు మన శ్రీకాకుళం దగ్గర నుంచి కానివ్వండి, కొంత ఇదిగా అయినా సరే నెక్స్ట్ సీఎం ఆయనేనండి. మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు సార్.